హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక విలేజ్ వకీల్ వాస్వి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి బికాజ్ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ప్లీజ్ కన్ఫర్మ్ మీ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎలా అనిపిస్తుంది, వాయిస్ క్లారిటీగా ఉందా లేదా అనేది నాకు కొంచెం చెప్పండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్లయితే కనుక మనం ప్రీవియస్గా జేసీజేకి 3 years ప్రాక్టీస్ నెసెసరీనా కాదా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ కమెంటెడ్ దట్ no need of 3 years of practice for JCJ. సో అలా కామెంట్స్ వచ్చాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను దట్ రాదు జడ్జ్మెంట్ 3 years ప్రాక్టీస్ అవసరం లేదని చెప్తానని. ఎందుకంటే బేసింగ్ ఆన్ 2002 జడ్జ్మెంట్ అలా నేను అనుకున్నాను. మనకి ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అప్పుడు కేసులో కూడా 3 years ఆఫ్ ప్రాక్టీస్ అవసరం లేదు, అలా చేసినట్లయితే మనం నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ని వెనక్కి లాగినట్లు ఉంటుందని చెప్పి అప్పుడు బాగానే రీజన్స్ అట్లా జస్టిఫై చేసుకున్నారు. బట్ ఇప్పుడు కూడా అంటే 2025 May 20th సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది ల్యాండ్ మార్క్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జడ్జ్మెంట్ అయితే మనకి రావడం జరిగింది దట్ 3 years ఆఫ్ ప్రాక్టీస్ అనేది అవసరము. సో అవసరము అంటున్నాం, బాగానే ఉంది. అది అసలు ఎలా కౌంట్ చేస్తారు, ఎలా మనకి ఇప్పుడు దానికి ప్రూఫ్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ అసలు మొత్తం అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఈస్ 3 years ఆఫ్ ప్రాక్టీస్ నెసెసరీ. దానికి రీజన్స్ ఏం చెప్పారనేది చెప్పుకుందాం. దానికి రీజన్స్ మనకి ఏం చెప్తున్నారంటే బుకిష్ నాలెడ్జ్ అనేది సరిపోదు. అలాగే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే ముందు ఇచ్చే ప్రీ ట్రైనింగ్ కానివ్వండి, బుకిష్ నాలెడ్జ్ కానీ అవసరం ఆ రెండు సరిపోవట్లేదు. అంటే ఇప్పుడు జనరల్గా బుకిష్ నాలెడ్జ్ అంటే నార్మల్గా మనకి సబ్జెక్ట్ అంతా ఉండడం అది చాలా కష్టమే. కానీ ఆ నాలెడ్జ్ వీళ్ళకి సెలెక్ట్ అయ్యి 3 roles దాటుకుని వచ్చిన తర్వాత అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆ 3 దాటుకుని వచ్చిన తర్వాత వచ్చే ట్రైనింగ్ కూడా సఫిషియెంట్గా లేదు. దానివల్ల వాళ్ళకి సరిగ్గా జడ్జ్మెంట్స్ ఇవ్వలేకపోతున్నారు. అట్లానే 3 సంవత్సరాలు వీళ్ళు కనుక కోర్టులో ఎక్స్ప్లోర్ అయినట్లయితే జడ్జెస్, అడ్వకేట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనేది సీనియర్స్ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు మంచిగా ఉంటుంది అనేది ఈ 2 రీజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రీజన్స్ మీరేమనుకుంటున్నారని నాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క ఒపీనియన్ని కంపల్సరీగా కామెంట్ చేయండి. సో దట్ మనం తెలుసుకుందాం అనమాట ఎంతమందికి సపోర్టివ్గా దీనికి ఉన్నారు అని చెప్పేసి. సో రీజన్స్ అయితే ఇవి. కాబట్టి సరిపోవట్లేదు నాలెడ్జ్ అనేది, కాబట్టి కావాలని చెప్పి చెప్పేస్తున్నారు. మరి 3 years నాలెడ్జ్ వాళ్ళకి ఎలా కౌంట్ చేస్తారు అంటే నార్మల్గా వాళ్ళు చెప్పింది అయితే కనుక మనం ఎన్రోల్ అయినప్పుడు ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు చూడండి, సిఓపి కాదు, ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో దాని మీద ఉన్న డేట్ నుంచి 3 years కౌంట్ చేస్తారు. అలా అయితే అందరికీ ఈజీగా ఇప్పుడు నాకు కూడా 2022 డిసెంబర్లో 3rd ఎన్రోల్ అయ్యాను కాబట్టి 2025కి నాకు 3 years కంప్లీట్ అయిపోతుంది. మరి నేను ఎలిజిబుల్ అంటే నో ఇట్లాంటివి చేస్తారు కాబట్టి ఇంకొకటి అయితే పెట్టడం జరిగిందనమాట. ఏంటంటే మనకి ట్రయల్ కోర్ట్స్లో అయినా, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టులో అయినా మనం ఆ 3 years ప్రాక్టీస్ చేసాము అని చెప్పేసి దే నీడ్ ఏ ప్రూఫ్. కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ టు అప్లోడ్ ఏ సర్టిఫికేట్ గివెన్ బై ది 10 years హ్యావింగ్ ప్రాక్టీస్. 10 years ప్రాక్టీస్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అడ్వకేట్ అయితే కనుక మనకి సైన్ చేసి సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. సో అది ఈజీగా ఇస్తారా అంటే డెఫినెట్గా మనం అక్కడ ప్రాక్టీస్ అనేది చేసి ఉండాలి. నేను అనుకున్నాను వకాలత్స్, నెంబర్ ఆఫ్ వకాలత్స్ కూడా అడుగుతారేమో అనుకున్నాను. బట్ జడ్జ్మెంట్లో ఎక్కడ కూడా దే డిడ్ంట్ మెన్షన్ అబౌట్ వకాలత్స్ నెంబర్. బట్ ఆ కోర్టులో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న 10 years స్టాండింగ్ అడ్వకేట్ అయితే కనుక మనకి సైన్ అనేది చేస్తే మనం ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మనకి అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 3 years కాదు 5 years ఉన్నా మీరు అసలు ఆ కోర్టుకి వెళ్ళలేదంటే దే వోంట్ గివ్ అస్ సర్టిఫికేట్. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు చేయకుండా నేను ఎందుకు సైన్ చేయాలి అనేది ఇది కూడా వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ వీ కాంట్ మేనేజ్. ఇంకా మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ అట్లా ఏమన్నా ఉంటే మేబీ ఇలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమన్నా మేనేజ్ చేయొచ్చేమో. బట్ మోస్ట్లీ వాళ్ళు చెప్పిన రీజన్స్ అనేది ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది అంటున్నారు కాబట్టి వి జస్ట్ నీడ్ టు గో ఫర్ ప్రాక్టీస్. సో కాబట్టి ఖచ్చితంగా ఇదైతే కనుక సర్టిఫికేట్లో ఉన్న డేట్ నుంచి ఉంటే సరిపోదు, ప్రూఫ్గా కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. ఇంకొకటి ప్రాక్టీసే కాదు, లా క్లర్క్స్గా అలాగే జడ్జెస్ దగ్గర అసిస్టెంట్స్ ఇట్లా చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళది కూడా కౌంట్ అవుతుంది. అంటే వాళ్ళు కూడా చేసినా కూడా 3 సంవత్సరాలు అది కూడా ప్రాక్టీస్ కిందకే కౌంట్ అవుతుంది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి అదొకటి.
మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఆల్రెడీ రెస్పెక్టివ్ హైకోర్ట్స్ ఎవరైతే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి కాదు, అంటే ఫ్యూచర్ నోటిఫికేషన్స్కి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే చేశారు, లైక్ ఒరిస్సా, గుజరాత్ ఇట్లా ఎవరైతే స్టేస్ చేస్తున్నారో సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ నోటిఫికేషన్కి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు రాసుకోవచ్చు. బట్ అన్లెస్ అంటే ఆ హైకోర్ట్స్ దాన్ని విత్డ్రా చేసుకోకుండా ఉంటాయి, ఫ్రెష్ నోటిఫికేషన్ కాకుండా ఆల్రెడీ దానికి అప్లై చేసిన వాళ్ళని అలో చేసినట్లయితే కనుక వాళ్ళు రాసుకోవచ్చు, అంటే ఈసారికి రాసుకోవచ్చు. జడ్జ్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే దీస్ రూల్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. కాబట్టి పాస్ట్లో ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఈ రూల్స్ అయితే వర్తించవన్నమాట. అంటే మరి పాపం అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా అయ్యో అప్లై చేసుకుని ఉంటే బాగుండేది అనుకోండి తప్పితే అంతకుమించి మనకి ఆప్షన్ అయితే లేదు. సో కాబట్టి ఇది ఫ్యూచర్ నోటిఫికేషన్స్కి మాత్రమే అప్లై అవుతుంది. లా క్లర్క్స్ది కూడా కౌంట్ అవుతుంది. వకాలత్స్ గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు, బట్ బెటర్ టు ఫైల్ 3 to 5 వకాలత్స్. ఎందుకంటే మనకి ఆ 3 years ప్రాక్టీస్ అనే సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు కూడా చక్కగా వ్యాలిడిటీ అనేది ఉండాలంటే బెటర్ టు ఫైల్ వకాలత్స్ అనేవి ఓన్ నేమ్స్. చాలా సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు నిజంగా పాపం ప్రాక్టీస్కి వెళ్ళేటోళ్ళు హార్డ్లీ 1 or 2 వకాలత్స్ కూడా ఫైల్ చేయని వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఇక నుంచి మీ సీనియర్స్ దగ్గర మా పేరును కూడా వకాలత్స్ వేయమని చెప్పేసి అడగండి. నో రాంగ్ ఇన్ ఇట్, ఓకేనా? సో కాబట్టి ఇది వకాలత్స్ గురించి అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ డేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఎట్లా కౌంట్ అవుతుంది అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది ఫస్ట్ మనకి ఎన్రోల్మెంట్ చేసుకున్నాం కదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, అప్పటి నుంచి 3 years అయితే అవుతుంది. అది కూడా అయిపోతే సరిపోదు, వీ నీడ్ ఏ సర్టిఫికేట్ గివెన్ బై ది 10 years స్టాండింగ్ అడ్వకేట్. అది ట్రయల్ కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా సుప్రీంకోర్ట్ అయినా ది మెన్షన్ క్లియర్లీ అబౌట్ ఇట్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా జడ్జిమెంట్ అనేది ఎలా వస్తుంది అనేసి? మనకి అమికస్ క్యూరెంట్ ఆ కేసులో ఉన్న అడ్వకేట్స్ కూడా ట్రై చేశారు అవసరం లేదు అని చెప్పేసి. బట్ ఫైనల్గా అయితే కనుక మనకి 3 judges అలాంగ్ విత్ చీఫ్ జస్టిస్ అయితే మనకి ఈ జడ్జిమెంట్ అనేది పాస్ చేసేయడం జరిగింది. కాబట్టి వీ జస్ట్ నీడ్ టు ఒబే సుప్రీంకోర్ట్స్ జడ్జ్మెంట్. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మంచి జడ్జెస్ అనేది వస్తారు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ నుంచి ఉంది కాబట్టి వీ హోప్ దట్ వన్. బట్ బ్యాడ్ న్యూసే కొంతమందికి, ఎవరెవరైతే ఏజ్ అయిపోతుంది మనం ఈ 2 yearsలో కంపల్సరీగా అవ్వాలనుకున్న వాళ్ళు, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మరి బాధాకరమైన విషయమే. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ని చూసుకునే ప్రాక్టీస్కి వచ్చి ఉంటారు కదా, అంటే ఇంకా మనం 1 year ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ రాసేసి పాస్ అయిపోదాము అని అనుకుని ఉంటారు. బట్ వాళ్ళకైతే ఇది కంపల్సరీగా బ్యాడ్ న్యూసే. బట్ ఇంకా ఏం చేయలేము, వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ హానరబుల్ సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్. దట్స్ ఇట్ టుడేస్ వీడియో. మీకు నిజంగా అందరూ కూడా మీ యొక్క ఒపీనియన్ని జస్ట్ కామెంట్స్లో ఐ అగ్రీ విత్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆర్ ఐ డోంట్ అగ్రీ విత్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అని తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ హోమ్ ఆల్సో. బట్ మీకు ఈ వీడియో క్లారిటీ అట్లనే బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. అలాగే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.